అదేవిధంగా మీరు ప్రస్తుతం యువజన కాంగ్రెస్‌లో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్, మెయిన్ కాంగ్రెస్‌లో కూడా కాచిపేట మండలానికి మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇటు సీనియర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షునిగా, ఇటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకునిగా ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? వాస్తవంగా కొంచెం కష్టమైంది. ఎందుకంటే నాకు 28 ఇయర్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవకాశం రావడంతో చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే నా వయసు రీత్యా అది చాలా కీలకమైన బాధ్యత, పెద్ద పోస్ట్. చాలామంది సీనియర్లు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉంటారు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అయినా కూడా అప్పుడున్న అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను 24/7 పాలిటిక్స్ చేసేవాడిని. నాకు వేరే పనులు ఏం పెట్టుకోకుండా కాబట్టి నా యాక్టివిటీస్ నన్ను చూసి ఎమ్మెల్యే గారు మండల ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇస్తే చాలామంది వ్యతిరేకించారు. కాకపోతే నేను చేసిన కార్యక్రమాలు, నేను అందరినీ కలుపుకపోయే పద్ధతి చూసి మెల్లిమెల్లిగా అందరు సీనియర్లు కూడా నన్ను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే యూత్ కాంగ్రెస్ అంటే నేను యువకుని కాబట్టి యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్లో ఉండి నలుగురికి యువకులకు మాటలు చెప్పి అది చేద్దాం ఇది చేద్దాం అంటే నడుస్తుంది, కానీ సీనియర్ కాంగ్రెస్లో అట్లా నడవదు కదా. కొన్ని అలకలు ఉంటాయి, కొన్ని వింత పోకడలు ఉంటాయి. ఒకరు చెప్పింది మీరు చెప్పింది ఇంకొకరు నచ్చదు, వాళ్ళు చెప్పేది ఇంకొకరు నచ్చదు, ఇలా కుమ్నాటలు ఉంటాయి కదా. అంటే దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలరు? అదే చాలా కష్టమైందన్న. మామూలుగా అసలు మనం మాట్లాడుకుంటే సింపుల్గా ఉంటుంది, కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి. సీనియర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయాలంటే చిన్నోడి నుంచి వెళ్ళి పెద్దోడి వరకు అందరినీ మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం చేసేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చని వాళ్ళు పుల్లలు పెడుతూనే ఉంటారు. కాకపోతే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మన మనస్సాక్షికి మనం నమ్మిన లీడర్కు తెలిస్తే సరిపోద్ది. నేను 100% నేను ఎప్పుడు కానీ అవినీతి చేద్దామని ఆలోచించలేదు. ఎందుకంటే నేను నాకు అవకాశం చిన్న వయసులో వచ్చింది, చాలామందికి రాదు. దాదాపు మా జిల్లాలో అతి చిన్న మండల ప్రెసిడెంట్గా నాకే అవకాశం వచ్చింది ఈ ఏజ్లో. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న తప్ప అవినీతి చేద్దాం, ఏదైనా డబ్బులు సంపాదిద్దామని ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. మనం ఈరోజు పేరు సంపాదిస్తే రేపు ఆటోమేటిక్గా మనకు అన్నీ వస్తాయనే ఇంటెన్షన్తో నా మీద పర్సనల్గా ఏమన్నా చెప్పి ఉంటారు తప్ప నేను ఇది చేస్తున్నా అవినీతి అయితే చేసే పరిస్థితి లేకుండా నేను. కాబట్టి ఇక వాళ్ళు చేసే ప్రయత్నాలు విపరీతంగా చేసిండ్రు. అంటే ఇది చేస్తుండు అది. మా ఎమ్మెల్యే గారికి చాలా నా మీద కంప్లైంట్, రోజుకు 10 కంప్లైంట్ వస్తుండే. మా ఎమ్మెల్యే గారు అంటుండే, అది ఏందిరా తన తలకాయ ఖరాబ్ అవుతుంది ఎప్పుడు ఏదో కంప్లైంట్ అంటే. సార్కి తెలుసు అంటే నేను ఎట్లా సన్నిహితంగా ఉంటారా. ఎమ్మెల్యే అంటే ఇంట్లో మనిషిలాగా చూసుకుంటాడు, అట్లేం సొంత మనిషిలాగా, ఇంట్లో మనిషిలాగా. అంటే ఇప్పుడు అధికారం వచ్చినాక వచ్చినోని కాదు కదన్న. అంటే సార్కు అధికారం లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఆయనతో తోడుండే, ఆయనతో ప్రతి మండలి తిరిగిన కాబట్టి ఏ మనిషి అయినా మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి గుర్తుంటుంది. కాబట్టి అదే గుర్తుతో నన్ను ఎప్పుడు సొంత మనిషిలా చూసుకుంటాడు 100%.